హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరి కోసం తీసుకొచ్చాను ఓలా S1 Pro 2023 మోడల్. ఇది ఫస్ట్ జనరేషన్ ఓలా S1 Pro. ఇది మీరు చూస్తున్నట్లయితే వెహికల్ ఓనర్. హాయ్ అండి, వాట్స్ యువర్ నేమ్? నా పేరు శామ్యూల్ అండి. ఓకే, ఇది ఎప్పుడు కొన్నారండి వెహికల్? ఇది 2023 కొన్నానండి. ఇది ఓలా S1 Pro. ఓకే, 2023 ఫస్ట్ జనరేషన్ మోడల్ ఇది. ఓకే. అయితే సెల్ఫ్ యూస్ కోసమే కొన్నాను, ఇంట్లోనే వాడుకోవడానికి, పేరెంట్స్ కోసం. మరి ఎలక్ట్రిక్ బండి కొన్నారు, ఏమన్నా రెగ్యులర్ యూజేజ్ ఎక్కువ ఉందా లేదంటే ఏ పర్పస్తో కొన్నారు మీరు? డైలీ కనీసం ఒక్కసారి అన్నది ఇస్తానండి. జస్ట్ లోకల్ యూస్ కోసమే కొన్నాను. నా దగ్గర ఆల్రెడీ పెట్రోల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఓకే, కానీ జస్ట్ లోకల్ యూజ్, లోకల్లో తిప్పుకోవడానికి, పేరెంట్స్కి కొద్దిగా ఈజీగా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను. ఈ వెహికల్ నాకు తెలిసి దీంట్లో చాలా ఇష్యూస్ వచ్చినాయి, కస్టమర్ చాలా ఫేస్ చేశారు. అలాగా మీకు ఏమన్నా వచ్చాయా మన ఇష్యూస్ వెహికల్లో? నాకు కూడా చాలా ఇష్యూస్ వచ్చాయండి. స్టార్టింగ్లో అయితే అంటే బాగా మెయిన్గా మనకి దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే బాడీ షేక్ అవ్వడం, బాడీలో ఉన్న కాంపోనెంట్స్ లూజ్ అవ్వడము. ఓకే, మనం ఒకవేళ గుంతలో నుంచి వెళ్ళినప్పుడు బాగా వైబ్రేట్ అవ్వడము బైక్ అంతా కూడా. ఓకే, ఈ బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఊగుతూ ఉంటాయి. దాని తర్వాత మేజర్గా మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ సెంటర్ అండి. సర్వీస్ సెంటర్ వాళ్ళు అస్సలే రెస్పాన్సిబుల్ ఉండరు. మనము మన యాప్లో, ఓలా యాప్లో మనకి సర్వీస్ రేజ్ చేయడానికి ఆప్షన్ ఉంది, కానీ మనం ఎప్పుడైతే రేజ్ చేస్తామో వాళ్ళు ఎవ్వరు కూడా రెస్పాండ్ కాదు తొందరగా. చాలా ఇబ్బంది పెడతా ఉంటారు అనమాట. సో దీని సర్వీస్ కూడా మైనస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఓకే. నేను మీతో 1 year బ్యాక్ కూడా కలిసాను. అప్పుడు మీరు చెప్పారు మీ ఫ్రంట్ మడ్గార్డ్ ఇప్పటిదాకా చేంజ్ చేయలేదని. ఇది చెప్పగలుగుతారా, ఏమన్నా ఇష్యూ ఉందా? ఇంకా మడ్గార్డ్ కాదండి, ఇది చూసినట్లయితే ఇది సస్పెన్షన్ అండి. ఓకే, ఇది ఫ్రంట్ ఫోర్క్. అయితే దీనికి ఫాల్ట్ ఉంది. మనం గుంతలో వెళ్ళినప్పుడల్లా బాగా షేక్ అవుతా ఉంటుంది. ఇది జనరేషన్ 1 కాబట్టి. ఓకే, కానీ సెకండ్ జనరేషన్ లో డ్యూయల్ ఫార్క్ ఇచ్చారనమాట. ఓకే. సో ఆ ప్రాబ్లం దాంట్లో లేదు. దీన్ని చేంజ్ చేస్తా అన్నారు, కానీ మళ్ళీ దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు. బండి తీసుకొని ఎన్ని డేస్ అవుతుందండి? బండి నేను 2023లో తీసుకున్నాను. 23లో ఫిబ్రవరిలో బండి తీసుకున్నాను. అయితే ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది. 2 years. ఇప్పటి వరకు కూడా మీకు ఏమీ రెస్పాన్స్ ఓలా వాళ్ళ గురించి లేదు? ఇవ్వలేదు. ఓకే. ఇంకేమైనా నెగిటివ్స్ ఉన్నాయండి వెహికల్? చాలా నెగిటివ్స్ ఉన్నాయండి. చెప్పగలుగుతారా మాకు? ఫస్ట్ నాకు తెలిసి మన హైదరాబాద్లో, మన ఇండియా మొత్తంలో కూడా క్లిక్ అయిన వెహికల్ ఏంటంటే ఓలా. ఓకే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ సెంటర్ ప్రాబ్లం. మెయిన్ సర్వీస్ ఇవ్వరు ఓలా వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మనం చూసినట్లయితే అప్పుడప్పుడు టచ్ స్క్రీన్ కూడా పనిచేయదు. ఓకే, టచ్ స్క్రీన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దాని తర్వాత నాకు మేజర్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి దీన్ని ECR అనేసి అంటారంట. అంటే మైండ్, ఈ వెహికల్ ఒక మైండ్ అనమాట. అంటే బ్యాటరీ నుంచి పవర్ ఎంత తీసుకోవాలి, బ్యాటరీకి పవర్ ఎంత సప్లై చేయాలి అనే ఒక యూనిట్ కాలిపోయింది అనమాట నా దగ్గర. అవును. సో కాలిపోవడం వల్ల నాకు మేజర్ ఇష్యూ వచ్చింది. అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 2 months వరకు బండి సర్వీస్ సెంటర్లోనే ఉంది అనమాట. పార్ట్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు సర్వీస్ సెంటర్లోనే ఉంచుకున్నారు బండిని. 2 months వరకు మళ్ళీ ఏ వెహికల్ వాడారు? మీకు ఇబ్బంది అయిపోయింది? మళ్ళీ పెట్రోల్ వెహికల్ వాడాల్సి వచ్చింది. మళ్ళీ ఎలక్ట్రిక్ తీసుకుని ఏమన్నా ఉపయోగం ఉందా? నో యూస్. మీరు ఎవరికైనా ఈ వెహికల్ సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఒకవేళ మీరు 2023లో ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ, మీ దగ్గర సేమ్ అమౌంట్ మనీ ఉంటే మీరు ఓలా కన్సిడర్ చేస్తారా, లేదంటే యూ వుడ్ హ్యావ్ చేంజ్డ్ యువర్ డిసిజన్? మీరు వేరే బండి ఏదైనా ఆలోచిస్తుండేనా? ఒకవేళ ఖచ్చితంగా 2023లో నాకు ఈ విషయాలన్నీ తెలుసుంటే మాత్రం ఐ వుడ్ నెవర్ గో టు ఓలా. దీని బదులు వేరే చాయిసెస్ చాలా ఉన్నాయి. వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, మంచి సర్వీసెస్ ఇచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఏతర్ అని, కొన్ని చెత్త కానీ, అట్లా చాలా బ్రాండ్స్ వచ్చాయి అనమాట అప్పుడులోనే. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఓలా, ఏతర్, చేతక్ ఇది టాప్ మోస్ట్ సెల్లింగ్. ఇంకోటి టీవీఎస్లో iQube అనే వెహికల్ ఉంది. ఈ 4 vehiclesలా ఇప్పుడు ఇది మీరు ఇన్ జనరల్ నడిపారు, ఇన్ని రోజులు మీరు వాడారు ఈ వెహికల్. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారండి వెహికల్? ఆల్మోస్ట్ 11,656 అండి. 11,656. సో 2 yearsలో 11,000 మీరు వాడారు వెహికల్. సో దీన్ని బట్టి మీరు వేరే వెహికల్స్ ఏమైనా టెస్ట్ డ్రైవ్ చేశారా, లేదంటే కన్సిడర్ చేయలేదా? వాట్ ఈస్ ద రీజన్? అంటే స్టార్టింగ్లో ఓలా ఒకటే బాగా అయిపోయిందండి, అందుకని నేను వేరేది ఏది కూడా టెస్ట్ డ్రైవ్ చేయలేదు, డైరెక్ట్ ఓలాకి వెళ్ళిపోయాను అనమాట. సో ఆ తప్పు అయిపోవడం వల్ల మీరు ఓలాకి వచ్చేసినట్టు ఏది కూడా మేము రివ్యూ తీసుకోకుండా డైరెక్ట్గా కన్సిడర్ చేయడం వల్ల ఈ మిస్టేక్ అయింది. ఒకవేళ మీరు వేరే టెస్ట్ డ్రైవ్ చేసి ఉంటే అదే కన్సిడర్ చేస్తున్నారు ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరు ఎవరికన్నా ఒపీనియన్ ఇవ్వాలనుకుంటే ఓలా వెళ్ళొచ్చా? ఇప్పుడు ఏంటంటే ఓలా జనరేషన్ 2, జనరేషన్ 3లో ఇష్యూస్ అన్ని రెక్టిఫై చేశారు. ఇప్పుడైతే 2025లో ఆటో ఎక్స్పోలో కూడా అన్వీల్ చేశారు కొత్త జనరేషన్. దాంట్లో కూడా అప్డేట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మీరు అది కన్సిడర్ చేస్తారు? ఒకవేళ ఇది కాకుండా అదో వచ్చి ఉంటే మీరు కన్సిడర్ చేస్తారా ఆ వెహికల్?
ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి ఓలా సెకండ్ జెన్లో. నేను ఇందాక చెప్పినట్లు ఫ్రంట్ ఫోర్క్ కాడి నుంచి దాని తర్వాత చాలా చాలా చేంజెస్ ఉన్నాయి అనమాట బైక్లో. సో ఖచ్చితంగా ఓలా సెకండ్ జెన్ని అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. దాంట్లో ఓలాను కూడా ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి అని ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తారు. ఓకే, ఇంకా ఎనీ పాజిటివ్ రివ్యూ మీకు దీంట్లో నచ్చినవి కూడా ఉంటాయి కదా? పాజిటివ్ అంటే మెయిన్గా బూట్ స్పేస్ చూపించండి. ఓకే, చాలా పెద్ద బూట్ స్పేస్ చాలా పడుతుంది దీంట్లో. ఓకే, దాని తర్వాత ఇంకా నెగిటివ్ ఏంటంటే ఇక్కడ మధ్యలో మీరు చూసినట్లయితే ఇక్కడ మధ్యలో బాడీది చాసిస్ వస్తుంది. ఓకే, మధ్యలో బాడీ చాసిస్ వస్తుంది అనమాట. సో అది రాకుండా ఉంటే చాలా బాగుండు. ఇంకా మనకి దీంతో పాటు స్పీకర్స్ కూడా వచ్చాయి అనమాట. సో స్పీకర్స్ అంతా పాజిటివ్ కాదు, అంతగా మనం యూజ్ చేయలేము బైక్ నడుపుతున్నప్పుడు కానీ లేదా మనం ఏదైనా డ్రైవ్లో ఉన్నప్పుడు. స్పీకర్స్ అంత యూస్ఫుల్ ఏం లేవు. ఇంకొకటి ఏంటంటే స్పీకర్స్ కూడా ఒకవేళ రెయిన్ పడితే స్పీకర్స్ కూడా అంత ఎఫెక్టివ్గా సౌండ్ రావట్లేదు అనమాట ఒకవేళ దాంట్లో వాటర్ వెళ్తే. ఓకే, కాబట్టి దే ఆర్ నాట్ మచ్ యూస్ఫుల్. ఇంకోటి కూడా నేను చూస్తున్నట్లయితే ఫిట్ అండ్ ఫినిష్ మరీ అంతగా కనిపిస్తలేదు. అవునండి, ఇదంతా షేక్ అవుతుంది. మెనీ పార్ట్స్ నేను స్టార్టింగ్ చెప్పిన కదా, చాలా పార్ట్స్ ఊగుతూ ఉంటాయి. ఇది చూడండి మీరు, ఇది కూడా అట్లా మనం ఒకవేళ గుంతలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్ని పార్ట్స్ అన్నీ కూడా షేక్ అయ్యి పెద్ద పెద్ద నాయిసెస్ వస్తాయి అన్నమాట. రాట్లింగ్ నాయిస్ వస్తుంది, ఇంకేదో ఊడిపోతున్నట్టు సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట బైక్లో. ఓకే, మీకు రేంజ్తో సాటిస్ఫైడ్? వెహికల్ క్లెయిమ్ ఎంత చేశారు, మీకు వస్తుంది ఎంత? వెహికల్ క్లెయిమ్ 140 చేశారు. నాకు ఆల్మోస్ట్ 100 ఎబోనే వస్తుంది, 110 ఎబోనే వస్తుంది. కాబట్టి సాటిస్ఫైడ్ విత్ తిరుగుతున్నాను కాబట్టి. ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలి? ఛార్జింగ్ తో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? 5 hours పెడితే 100% ఎక్కుతుంది. ఓకే, సో ఛార్జింగ్ ఇప్పటివరకు అయితే ఏం ఇష్యూస్ ఏం రాలేదు. ఫాస్ట్ ఛార్జర్స్ వాడారా మీరు ఈ 2 years లో ఎప్పుడన్నా? ఒక్కసారి యూజ్ చేశానండి, ఒక పెట్రోల్ పంప్ లో. దాంతో ఏమైనా ఉపయోగమా మనకు? యూస్ఫుల్ ఫాస్ట్ ఛార్జర్స్ అనేది. ఫాస్ట్ ఛార్జర్స్ పడితే. అవును. ఇంకోటి సర్వీస్ సెంటర్లో మీ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎట్లుంది? మీరు వెళ్ళారా, అటెండ్ అయ్యారా కస్టమర్స్? నేను ఒకవేళ చెప్పాలంటే ఇయర్లీ అట్లీస్ట్ ఒక 6 times అన్న ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి బండి పంపిస్తాను. అంటే ఏదో రాట్లింగ్ నాయిస్ అనో, లేదంటే ఏదో లూజ్ అయిపోయాయి, స్క్రూస్ లూజ్ అవ్వడం అనో, లేదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ స్క్రీన్ పనిచేయదు అనమాట. సో ఈ స్క్రీన్ పనిచేయనప్పుడు మనం ఏం చేయలేము, దీన్ని ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ తీసినా ఏం చేయలేము. ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి పోవాల్సిందే. కాబట్టి వాళ్ళు ఒక పికప్ ట్రక్ను పంపించి తీసుకొని వెళ్తారు అనమాట బైక్ని. కానీ సర్వీస్ సెంటర్స్ చాలా చాలా గలీజ్ రెస్పాన్స్. అంటే కస్టమర్ని ముందు నించోబెట్టుకొని కూడా వాళ్ళు ఒక 10 minutesలో అయ్యేది కూడా అట్లీస్ట్ సాయంత్రం వరకు, అంటే ఒక 5 hours ఎబోనే వాళ్ళు సర్వీస్ చేసి పంపిస్తారనమాట. కనీసం అట్లీస్ట్ మనం బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడానికి పోయినప్పుడు కూడా వాళ్ళు దే టుక్ 6 hours. కస్టమర్ని 6 hours అట్లా కూర్చోబెట్టి జస్ట్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడానికి కస్టమర్ని ఇంకో 6 hours అట్లా కూర్చోబెట్టి, సార్ ఇంకా మీ లైన్ రాలేదు సార్, ఇంకా మీరు లైన్ రాలేదు సార్ అని వెయిట్ చేయించి 6 hours తర్వాత మనము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసి పంపించాను అనమాట. చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ సర్వీస్ది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వుడ్, మీరు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? సజెస్ట్ చేయడం అంటే ఖచ్చితంగా నేను ఏమని చెప్తా అంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ పోయే ముందు బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అన్ని బ్రాండ్స్ని చెక్ చేయాలి. అన్ని బ్రాండ్స్, ఇప్పుడు మనకు చాలా చాలా బ్రాండ్స్ వచ్చాయి కొత్తవి, అన్నీ మీరు రివ్యూ చేయండి, తొందరపడద్దు, అన్నీ రివ్యూ చేయాలి. రివ్యూ చేసి మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో, ఏదైతే అఫోర్డబుల్ ఉందో, ఏదైతే మంచి రేంజ్ ఉందో, ఏదైతే మంచి సర్వీస్ ఇస్తుందో దానికి వెళ్ళడం బెస్ట్ అనేసి నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఛార్జింగ్ అంటే మనకి మన రేంజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మీరు రేంజ్ని కూడా కన్సిడర్ చేయండి, సర్వీస్ని కూడా కన్సిడర్ చేయండి, కంఫర్ట్ కన్సిడర్ చేయండి. అలాగే మంచి క్వాలిటీ ఉన్న ఈవీస్ మాత్రమే తీసుకోండి. ఖచ్చితంగా మీరు ఈవీ తీసుకుంటున్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. మనకు తెలిసిన విషయమే, ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని పేలిపోతున్నాయి, కాలిపోతున్నాయి. కాబట్టి మీరు లక్కీ అయిపోయారు, మీ బండి కాలలేదు. అవునవును, మనం ఒక బాంబుని చేతులు పట్టుకొని హ్యాండిల్ చేస్తున్నాం. కాబట్టి బెటర్ ఒక ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మనకు ఉండడం అనేది బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూస్.